నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది ఈ వివరణ తెలియజేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురువు గారు నమస్కారం. గురువు గారు, వాగర్థ వివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువు గారు, మరి ఎలా ఉండబోతుంది జూలై 5 నుంచి 15వ తారీఖు వరకు? ఏంటి ఆర్థిక పరంగా, మానసిక శాంతి పరంగా, గ్రహాల పరంగా? కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి ప్రధానంగా గురువు రాశిలోనే స్థితి పొంది ఉండడం ఇది సాధారణమైనటువంటి ఫలితాలనే ఇస్తుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటేనమ్మా, ఒకటి గురుతత్వాన్ని మనకు శాస్త్రంలో ఏం చెప్పబడి ఉంది, అశుభ ఫలితాలు అని చెప్పబడింది. రాశిలో ఉండడం వల్ల ఎలా అశుభమవుతుంది? గురువు అంటే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు. రాశిలోనే సంచారం చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, ఆ రాశిలో జన్మించినటువంటి చాలామంది వాళ్ళకి ఒక ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే నేను గొప్ప, నా అంతటి వాడు లేడు, నాకు అందరూ వచ్చి నాకు వినమ్రత చూపించాలి, నా ముందు చాలా చేతులు కట్టుకొని ఉండాలి, నా మాటకి కట్టుబడి ఉండాలి, నేను చెప్పిందే శాస్త్రం అన్నట్టుగా ఉంటారు. అంటే మేనేజ్మెంట్లో నేను హయ్యర్ స్టేజ్లో ఉన్నాను అనే ఆలోచనలతో ఉంటుంటారు. కానీ వాస్తవ ప్రపంచం అలా ఉండదు కదా. మనం ఏది ఇస్తే అది మన కంటికి కనబడుతుంది. మనం ప్రేమను పంచితే వాళ్ళు ప్రేమను పంచుతారు. అలాగే ఇక్కడ ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళు జ్ఞానాన్ని పంచే ప్రయత్నంలో ఉండాలి. ఇప్పుడు ప్రస్తుత కాలానికి, ఎప్పుడు కాదు, ప్రస్తుత సమయానికి. కాబట్టి ఏది కావాలో మనం కావాల్సింది చెప్పి మనం చేయించుకోవాలి. అంతే తప్ప మన మనసులో ఒకటి ఊహించుకొని మనకు అది జరగాలి అంటే మనం అనుకున్నట్టుగా జరగదు. ఇది గురువు ఇచ్చేటువంటి అశుభ ఫలితం. కానీ శుభ ఫలితం అన్నప్పుడు దాన్ని ఎలా మార్చుకోవచ్చు? మనం జ్ఞానాన్ని పంచుతూ మనం అందరితో మంచిగా ఉంటే తప్పకుండా మనం అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటామని చెప్పవచ్చు. శుక్రుడు చాలా బలంగా ఉన్నాడమ్మా. కుటుంబ స్థానంలో స్థితి పొంది ఉండి ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు. వివాహం కావాల్సిన అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదురుతాయి. దంపతులు ప్రేమ, ఆప్యాయత, అనురాగంతో ఉంటారు. ప్రేమికుల మధ్య ప్రేమ మరింత బలోపేతమవుతుంది. ఏమైనా చిన్న సమస్యలు వచ్చినా తొలగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే ప్రధానంగా ఈ రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి రాహు అనుకూలంగా లేడు. శని సామాన్యమైన ఫలితాలు. కుజుడు చాలా యోగప్రదుడుగా ఉన్నాడు. అన్ని విధాలుగా ఏ ప్రయత్నం చేసినా ఆస్తి సంబంధమైనటువంటి, భూ సంబంధమైనటువంటి, కొత్త ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన, ఇల్లు మారాలనే ఆలోచన, వీటన్నిటికీ కూడాను సహకరిస్తాడు. ఇంట్లో ఎలక్ట్రానిక్ గూడ్స్, పరికరాలు కొనడానికి సహకరిస్తాడు. ఆ విధంగా వాళ్ళు చేసుకోగలుగుతారు. కానీ రవి, బుధుల యొక్క సంచారం అనుకూలంగా లేదు. దీని ప్రభావం వల్ల ఉద్యోగస్తులకి, నిరుద్యోగస్తులకి కాస్త నిరాశ తప్పదు. కాబట్టి నిరుద్యోగస్తులకి చెప్పాల్సినటువంటిది ఏంటంటే, ఏదైనా జాబ్ వస్తే ఆ జాబ్లో కంటిన్యూ అవ్వండి. మనం ఆశించినంత జాబ్ రాలేదని నిరీక్షణ చెయ్యకూడదు. ఇక ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేయడం కానీ, ప్రమోషన్స్ కోసం ప్రయత్నం చేయడం కానీ చేయకుండా ఉండి సర్దుకుపోయే తత్వంతో ఉండాలి. వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకులు కూడా ప్రధానంగా ఒక అద్భుతమైనటువంటి విషయం అనేటువంటిది ఉందండి. జూలై 13వ తారీఖు రోజున మహాశైవాఖ్య యోగము అనేటువంటిది ఏర్పడబోతుంది. అంటే ఇది 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యఫలమో అంత ఒక్క జూలై 13వ తారీఖు రోజునే అంతటి శుభ ఫలితం అనేటువంటిది ఉంటుంది. సోమవారము, ఆరుద్ర నక్షత్రము, మాస శివరాత్రి, చతుర్దశి తిథి ఉన్నటువంటి ఈ రోజున మేరుతంత్ర సంగ్రహ ప్రకారము మహాశైవాఖ్య యోగముగా చెప్పబడింది. అంటే అపారమైనటువంటి శివానుగ్రహం ఈరోజు కలగబోతుంది. ఈరోజు మిస్ అయిందా 2053 లేదా 2070లో ఇటువంటి రోజును మనం చూస్తాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. దగ్గరలోని శివాలయానికి చేరుకొని ఈశ్వరుడికి అర్చన, అభిషేకాదులు జరిపించుకోండి. అంతేకాకుండా మరింత దైవ యోగాన్ని పొందాలనుకునే వాళ్ళ కోసం మన పీఠమాధ్వర్యంలో జూలై 13వ తేదీన అరుణాచల క్షేత్రంలో కానీ,
శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ మీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభమీన రాశిలో జన్మించిన వారికి శని దోష నివారణ మరియు ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, నరదృష్టి, నరబాధ, ప్రయోగ బాధలకి సుదర్శన హోమము, జనాకర్షణ, ధనాకర్షణకి లక్ష్మీ హోమము, అలాగే ఇప్పుడు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయింది కాబట్టి విద్యార్థుల కోసం సరస్వతి, దక్షిణామూర్తి హోమాలతో పాటు నవగ్రహాల యొక్క అనుగ్రహం అందరికీ లభించాలనే ఉద్దేశంతో నవగ్రహ పాశుపత హోమము, అలాగే కాలసర్పదోష నివారణ పూజలు, హోమాలు జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం జూలై 13 అమృత ఘడియల్లో అనగా 4 గంటలకి ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోదలిచిన భక్తులు జూలై 13 మధ్యాహ్నం 3 గంటల లోపల నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం కాబట్టి వేగిరంగా నమోదు చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఇక గమనించుకుంటేనమ్మా, ఈ యొక్క కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి రాహువు కూడా అనుకూలంగా లేడు. ఆరోగ్య సమస్యలు ఇబ్బందులు పెడతాయి. అనుకున్నవన్నిట్లో కూడా అపజయం పాలవడం కానీ, అన్ని అవకాశాలు దగ్గర దాకా వచ్చి వెనక్కి వెళ్ళడం కానీ జరుగుతాయి. శని ప్రభావం వల్ల కష్టపడలేకపోతారు. శని సంచారం అనుకూలంగా లేదు కాబట్టి కష్టపడే తత్వం లేనప్పుడు ఏ పనిలో విజయం సాధించలేరు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంతేకాకుండా కింది స్థాయి వాళ్ళు సరిగ్గా సహకరించలేకపోవడం వల్ల కొన్ని సమస్యలు అనేటువంటివి ఎదుర్కోక తప్పదు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఒక కుజగ్రహము, శుక్రగ్రహము తప్ప మిగతా ఏ గ్రహాలు కూడా ఈ కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారికి అనుకూలంగా లేవు కాబట్టి సాధారణమైనటువంటి ఫలితాలే పొందుతారు. ఇక రోజువారీ కార్యక్రమాల్లో కనుక చూసుకున్నట్లయితే 5వ తారీఖు, 6వ తారీఖు ప్రధానంగా ఖర్చులు అధికంగా ఉంటాయి. అలాగే ఏ పని చేయాలన్న ఆసక్తి ఉండదు. ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అన్నిటికంటే మించి నిర్ణయం తీసుకోలేకపోతారు ఏ విషయంలోనైనా. అలాగే 7, 8 తారీఖుల్లో సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయి. విభేదాలు కూడా ఉంటాయి. ఆస్తి సంబంధమైనటువంటి విషయాలు చర్చకు వస్తాయి. దూర ప్రాంత ప్రయాణాలు జరిగే అవకాశాలు గోచరమవుతున్నాయి. ఇక 9, 10, 11, 12 ఈ తేదీలలో ఆశించిన మేర ధనాదాయం బాగుంటుంది. ఖర్చుకు మించిన ఆదాయం లభించడం ద్వారా అన్ని సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు. విందులు, వినోదాలు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారని చెప్పవచ్చు. 13, 14 ఈ తేదీలలో ప్రధానంగా ట్యాక్సులు కట్టాల్సినటువంటి అవకాశం ఉంటుంది. ప్రభుత్వ పరంగా చలాన్లు కట్టడం కానీ, లేదా దూర ప్రాంత ప్రయాణాలు, అనవసరంగా ఖర్చులు పెరగడము, ప్రభుత్వ పరంగా లేదా ఉన్నత అధికారుల పరంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. 15వ తారీఖు రోజున మాత్రం ఎన్నో రోజుల నుంచి వేచి చూస్తున్న పెండింగ్లో ఉన్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. సంతోషంగా గడుపుతారు. పాత మిత్రులను కలిసే అవకాశం గోచరమవుతుందని చెప్పవచ్చు. ఏం పరిహారాలు మరి గురువు గారు కర్కాటక రాశి వారికి బాగా గట్టిగా చేయాలనుకుంటా పరిహారాలు? కర్కాటక రాశి వారు వీలు కుదిరినప్పుడల్లా నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేయడం, అలాగే ప్రతిరోజు కాలభైరవాష్టక పారాయణం రోజుకు 3 సార్లు పఠించడం చేసుకుంటే చాలా మటుకు సమస్యల నుంచి బయటపడతారని చెప్పొచ్చు. ఎలాగో ఈ జూలై 13వ తేదీన మహాశైవాఖ్య యోగం ఉంది కాబట్టి అసలు ఇంతకుముందు కలిగినటువంటి దోషాల నివారణ, భవిష్యత్తులో అసలు దోషాలు అనేటువంటివి లేకుండా శివానుగ్రహం కలగడే ఉద్దేశంతో దగ్గరలోని శివాలయంలో అభిషేకం, అర్చన జరిపించుకోండి. లేదు మన పీఠం ఆధ్వర్యంలో అరుణాచలంలో కానీ, శ్రీకాళహస్తిలో కానీ జరిగే కార్యక్రమాల్లో గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు. తప్పకుండా. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.